కువైట్ వాళ్ళు మంచోళ్ళ? ఇవన్నీ తెలిసే కదా నువ్వు కువైట్కి వచ్చింది. ఇక్కడ కొడుతున్నారని తెలుసు, తిడుతున్నారని తెలుసు, జీతాలు కొడతారని తెలుసు. అందరికీ అలా ఉంటారు కదా. ఇంటికాడ మీ వెనకింటామో, పక్కింటామో, ముందుంటామో, ఎదురింటాయినో, పక్కింటాయినో వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు. ఇంటికాడ చెప్తూ ఉంటారు కదా, ఈ మరి కువైట్ దాన్ని తిడుతున్నారు, చేస్తున్నారు, మీరు వెళ్ళకండి అని చెప్పి మీరు వినే ఉంటారు కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు తెలిసే కదా నువ్వు కువైట్కి వచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఈరోజు మన వీడియోలో గత వారం నుంచి యూట్యూబ్లో కానీ టిక్టాక్లో కానీ ఈ మధ్య తెగ వైరల్ అవుతుందన్నమాట ఒక వీడియో. ఒక అంకుల్ అయితే మాట్లాడుతానన్నమాట. సో నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఆ వీడియోను అనుసరించేసి కొంతమంది మన కోవిట్లో ఉండే ప్రవాసులు రియాక్ట్ అయ్యి వీడియో చేయట్లేదే ఎవరు అని చెప్పి చాలా వరకు కొంతమంది బాధపడుతూ, కొంతమంది కోపపడుతూ చేస్తారన్నమాట. దానికి అనుసరించే యాజ్ ఏ యూట్యూబర్గా, నేనేం పెద్ద అంత యూట్యూబర్ అని కాదు, పెద్ద యూట్యూబర్ని అయితే కాదు, ఏదో చిన్న యూట్యూబర్గా ఒక వీడియో అయితే మనం కూడా కువైట్లో ఉన్నాం కాబట్టి నా వంతు సాయంగా వీడియో చేస్తాను. ఓకేనా? అదేనమాట మ్యాటరు. వీడియోలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూస్ కానీ ఆ మాటలు కానీ అన్నీ వదిలేసేయండి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి, ఆ అంకుల్ చెప్పిన ప్రశ్నలకి తేడా ఉన్నా, నిజం ఉన్నా, కొన్ని అబద్ధాలు, కొన్ని నిజాలు ఉన్నాయి. కానీ ఓన్లీ ఒక క్వశ్చన్ మీదే ఈరోజు ఒక చిన్న కన్క్లూజన్ అనేది ఇద్దామని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో రూపంగా మాట్లాడి యూట్యూబ్లో పెడదామని చెప్పి నాకు ఆలోచన పుట్టిందనమాట. ఆ అంకుల్ వచ్చేసి కువైట్ వాళ్ళు డాష్ డాష్ అన్నాడు. నాకైతే కొంచెం కోపం అనిపించింది, కానీ అంటే కోపం కాదు, బాధ అనిపించింది మోస్ట్లీగా. ఎందుకంటే మన చేతికి అన్ని ఏళ్ళు ఒకటిగా లేవు. అలాగే మన దేశంలో కూడా ఉత్తములు అయితే ఎవరు లేరు, అందరూ మనుషులే. మన దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ దేశంలో కూడా ఉంటారు కదా, కొంతమంది మంచోళ్ళు, కొంతమంది చెడ్డోళ్ళు. ఒకటే క్వశ్చన్, కువైట్ వాళ్ళు అన్ డాష్ డాష్ అనకూడదు కదా. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఈ మాట కువైట్ వాళ్ళు అందరిని అంటే మంచోడికి కూడా అలా కలుపుతారు కదా. సో నాకు అది కొంచెం బాధ అనిపించింది అనమాట. నేను వచ్చిన ఇక్కడికి నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుందో, నేను వచ్చిన రోజుల్లో ఇప్పుడు నేను ఇండియా నుంచి కువైట్కి వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని ఇన్సిడెంట్లు, కొన్ని ఒక రెండు చెప్తా, లేదు ఒకటే చెప్తా. ఒక క్వశ్చన్ ఒకటే. నేను అర్ధరాత్రిలో వేరే పని మీద డ్యూటీకి అయితే వెళ్ళినా. సడన్గా నా కారు అయితే హార్ వచ్చేసి నడి రోడ్లో ఆగిపోయింది. నా సమయానికి టైం చూస్తే 12:30 అట్లా అవుతుంది. నా సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మన తెలుగు ట్యాక్సీ వాళ్ళు తలబాతలు దాల్తారు కదా, వాళ్ళు చూస్తూ హాయ్ చెప్తే వెళ్ళిపోతున్నారు, కానీ కనీసం ఆపను కూడా ఆపలా. నాకైతే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు అంత అందుబాటులో నాకు లేరు. నేనైతే ఇప్పుడు ఈ టైంలో వచ్చేస్తున్నా. సడన్గా దేవుళ్ళలాగా వచ్చాడనమాట ఒక కువైట్ అతను. సలాం చెప్తున్నా ఆ మనిషికి. నేను ఇంతకుముందుగా ఈ వీడియో చూస్తూ ఒక వీడియో కూడా పెట్టినా, ఈ మాట కువైట్ వాళ్ళు ఈ మాట చేసినాడు నాకు అని ఒక వీడియో కూడా పెట్టినా, మీరు చూడండి, ఒక వీడియోస్లో ఉంటుంది. అతను వచ్చేసి సర్రను వచ్చేసి నా బండికి బ్యాక్ సైడ్ పెట్టేసినాడు. ఎందుకు అంత ఆ రోడ్డు మీద బండ్లు నన్ను గుద్దేస్తాయేమో అని చెప్పి 4 సిగ్నల్ వేసి నా బ్యాక్ సైడ్ పెట్టేసినాడు. బ్యాక్ సైడ్ పెట్టానే అతని నా ఫ్రెండ్ సైడ్ వచ్చేసి ఇంకొక బండి వచ్చి పెట్టినాడు. అప్పటికి వెనక ఒకటి, ముందు ఒకటి, 2 బండ్లు, కోయట బండ్లు, వెనక ముందు. నేను ఎవరైంది తెలియదు, వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకు తెలియదు. చూసారా?
వచ్చేసి భయపడకాకు సలాం చెప్పిన, సలాం బాబు, ఓకే ఓకే ఏం ప్రాబ్లం అని అడిగినాడు. ఈ మారిగానే వచ్చేసిందని చెప్పినాము. వాళ్ళ బండ్లలో నీళ్ళు ఇచ్చి, నాకు తాగడానికి వాటర్ ఇచ్చి, అతను వచ్చేసి నా బానెట్ ఓపెన్ చేసి నీళ్లు పోసి బండి స్టార్ట్ అయ్యి కూల్ అయిన దాకా నాకాడే ఉన్నారు ఇద్దరు. నీళ్ళు పోసిన దాకా ఒక అతను ఉన్నాడు. ఈయన మట్టుకు ఫస్ట్ వచ్చిన ఆయన బండి స్టార్ట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళిపోయి అంతవరకు బండి స్టార్ట్ చేసి ఇంటికి పోతాను అంతవరకు ఉన్నాడు. అతనికి ఏం అవసరం చెప్పండి? అతనికి అవసరం లేదు కదా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తలబద్దలుకుంటూ ట్యాక్సీ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదే. ఒక కోవిడ్ అతను వచ్చినాడు నాకు హెల్ప్ చేయడానికి. వచ్చేసి ఇంకా ఏమైనా కావాలా అంటే నాకు ఏం వద్దు బాబా, బండికి నీళ్ళు కావాలి, నీళ్ళు పోసుకుంటా అని చెప్పిన. నీళ్ళు ఇచ్చారు, నీళ్ళు పోసినారు. మళ్ళీ నేను నా మొహంలో కొంచెం ఎక్స్ప్రెషన్, భయపడే ఎక్స్ప్రెషన్ చూసి అతను నెంబర్ తీసుకొని మా కోవిడ్ అతను మా బాబాది నెంబర్ తీసుకొని, ఈ మరి నేను వచ్చినాను, మీ డ్రైవర్కి మరి బండి అయిపోయింది, ఏం కాలే, నేను సాయం చేస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత మా వాడు నాకు ఫోన్ చేసి ఏం కాలే వచ్చేసి ఇంటికి అని చెప్పి అనేసినాడు. అమ్మయ్య అనిపించింది నాకు. ఇది ఈ విధంగా జరిగినప్పుడు పక్కన డాష్ అంటే నాకు కొంచెం ఎక్కడో ఉంటారు. నేనేం కాదనలా. చాలామంది కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, లేరని నేను చెప్పలా. నువ్వు ఫస్ట్లో ఏదో తీసినప్పుడు నీకన్నా ముందు ఒక ఆయన వచ్చింటాడు కోవిడ్కి, ఒక ఆంగానే ఒక ఆయన వచ్చింటాడు. కోవిడ్లో కొడతారంట, కోవిడ్లో తిడతారంట, అన్నీ చేస్తున్నారంట. అని నీకు తెలిసి ఉండవా? నీకు సోలు పడి ఉండవా? అంటే నీకు ముందు అందరికన్నా ముందు తెలిసే కదా నువ్వు వచ్చింది ఇక్కడికి. ఇవి ఉంటాయని తెలిసే కదా నువ్వు వచ్చింది ఏజా తీసుకొని. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు కొట్టినారు చేసినారంటే ఈ మరి కాపాడండి అని చెప్పి నాయకుల్ని అధికారులను కలిసి సంప్రదించుకొని ఏదో చేసుకొని వెళ్ళిపోవడం దానికి సంబంధించిన అది వేరే విషయం. కోవిడ్ వాళ్ళు అది చేస్తారంట అంటే గల్ఫ్లో ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయంటే అవి నీకు ఇంటికాడ ముందే తెలుసు. మీ పక్కింటోడో, మీ ఎదురింటామో వెనకింటామో పోయి ఉంటుంది కోవిడ్కి. ఈ విధంగా నన్ను చేసినారు, ఈ మాదిరి చెందుతున్నారు కోవిడ్లో అని నీకు శవన పడి ఉంటుంది కదా. శవన పడినప్పుడు నువ్వు నీకు సాధించుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు వచ్చి రావటం కోవిడ్కి? ఈ బాధలు, ఆకలి, నిద్ర, కొట్టించుకోవడాలు ఇవి తెలిసే. అంటే వాళ్ళు ఏం అధికారికంగా చేయరు ఈ పనిలో, ఇక్కడ జరుగుతున్నాయని తెలిసే కదా నువ్వు వచ్చేసింది కోవిడ్కి. ఇట్లకన్నీ నిలదొరుకునే కదా, ప్రాణం మీద ఆశ వదులుకొనే కదా నీ ఫ్యామిలీ గురించో, లేకపోతే మీ పిల్లల గురించో, లేకపోతే వాళ్ళ చదువుల గురించో, మీ ఇల్లు భవిష్యత్తు గురించో ఆలోచించుకునే కదా నువ్వు వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఒక స్టేజ్లోకి వెళ్ళినాక ఈ విధంగా వాళ్ళు ఎట్టటోళ్ళు వీళ్ళు ఎట్టటోళ్ళు రమ్ము అది లేదా ఉంటుంది పెద్దలు చెప్పినప్పుడు అమ్మ పాలు దగ్గర రొమ్ము గుద్దిన రకం అనమాట. అనకూడదు కదా కొంతమంది. అలాగే ఇంకొచ్చేసి ఆడవాళ్ళ గురించి బ్యాడ్గా. ఇది ఈ ఒక్క క్వశ్చన్ అయితే ఈ వీడియోతో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉండదు, అది కూడా నెక్స్ట్ పార్ట్ వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉండదు ఆడవాళ్ళ గురించి కూడా వీడియో వస్తుంది చూడండి. జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి, తిట్టకాకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకాకండి, ఓకేనా? నా క్వశ్చన్ ఏంది, కోవిడ్ వాళ్ళు మంచోళ్ళ? అది